ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంప్యూటర్ అనేది మనకి మీ అందరికీ తెలిసినంత వరకు ఇంచుమించుగా ఇలా ఉండొచ్చునే. ఇది మానిటర్ అనుకుంటే, ఇది కీబోర్డ్ అనుకుంటే, ఇది మౌస్ అనుకుంటే, సిపియు అనుకోండి. నెక్స్ట్ దీంట్లో మనం మీకు బాగా తెలిసింది ఏంటంటే ఇప్పటి వరకు బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అనే విషయం మీకు తెలుసు. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే ఈ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్లో ఇన్పుట్ యూనిట్, నెక్స్ట్ ఇటు సైడ్ అవుట్పుట్ యూనిట్, మిడిల్లో సిపియు అనేది ఉంటుంది. అందులో ఏముంటాయంటే ఎంయు, ఏఎల్యు, సియు. ఓకేనండి. ఇన్పుట్ యూనిట్ అంటే ఏంటంటే మనం సిస్టమ్కి ఏ విధమైన డేటా అయినా ఇవ్వాలి అంటే అది కేవలం ఇన్పుట్ యూనిట్ ద్వారా మాత్రమే ఇస్తాం. ఓకేనండి. మనం ఏదైనా డేటా అనేది కంప్యూటర్కి ఇవ్వాలి అనుకుంటే ఈ ఇన్పుట్ యూనిట్ ద్వారా ఇస్తాం. ఇది రఫ్గా మనకి చూసి మనం విజిబుల్గా చూసే కంప్యూటర్ ఇది. మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ కంప్యూటర్ అంటే ఇది. మనకి డేటా అనేది ఇన్పుట్ యూనిట్స్ ద్వారా మాత్రమే డేటా అనేది సిస్టంలోకి పంపుతున్నాం. అయితే యాక్చువల్గా మన కంప్యూటర్ మనం ఫిజికల్గా కాంపోనెంట్గా ఉన్న ఈ కంప్యూటర్ ఎలా ఉంటుందంటే ఈ కంప్యూటర్లో మనం డేటా అనేది ఇవ్వాలి అంటే ఏ విధంగా ఇస్తాం? త్రూ కీబోర్డ్ ద్వారా లేదంటే మౌస్ ద్వారా డేటా అనేది మనం సిస్టమ్కి ఇస్తాం. ఇన్పుట్ అనేది డేటా అనేది కీబోర్డ్ ద్వారా మౌస్ ద్వారా కలుగుతాం. ఆ డేటా అనేది మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది సిపియు ద్వారా ప్రాసెస్ అయ్యి మనకి ఏ విధంగా చూపిస్తుంది? త్రూ అవుట్పుట్ ద్వారా చూపిస్తుంది. అంటే మానిటర్ ద్వారా చూపిస్తుంది. అంటే మనం పంపే డేటా కీబోర్డ్ నుంచి మౌస్ నుంచి సిస్టమ్ ద్వారా సిస్టమ్కి ఇస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ యూనిట్స్ అండి. అయితే మనం పంపిన డేటా ఇన్పుట్ యూనిట్ నుంచి ప్రాసెస్ అవుతుంది. అంటే ఇందులో ఏముంటాయండి మన మిడిల్లో సిపియులో ఎంయు, ఏఎల్యు, సియు. అంటే ఎంయు అంటే ఏంటంటే మెమరీ యూనిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా డేటా ఇచ్చామనుకోండి సిస్టమ్కి, డేటా అనేది ఇవ్వాలి అంటే మనం డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్లో పీడిఎఫ్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. కాబట్టి మనం అనేది ఓపెన్ చేసాం అనుకోండి. ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది కాబట్టి ఇన్స్టాల్ అవుతుంది, ఆల్రెడీ ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక మెసేజ్ లాంటిది మన వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా డేటా ఒక మెసేజ్ లాంటిది చూసాం అనుకోండి. ఎవరైనా మనకి మెయిల్ ద్వారా కానీ ఫ్యాక్స్ ద్వారా కానీ లేదా వాట్సాప్లో కానీ ఏదైనా డేటా అనేది పంపడం జరిగింది. పంపాక మీరేం చేస్తారంటే జస్ట్ అది ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటే మాత్రమే మీ మొబైల్లో ఓపెన్ అవుతుంది. అది లేదనుకోండి అది డేటా అనేది ఓపెన్ అవ్వదు. అప్పుడు ఏమవుతుందంటే అది ఓపెన్ చేసుకోమని ఇన్స్టాల్ చేసుకోమని. అంటే దట్ ఈస్ కాల్డ్ మెమరీ యూనిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డేటా అనేది మీకు ఓపెన్ అవ్వాలి అంటే అది మీ మొబైల్ ఫోన్లో కానీ లేదా సిస్టంలో కానీ ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మెమరీ యూనిట్. అంటే మనం ఇచ్చే డేటా ఇన్పుట్ ద్వారా ఇచ్చే డేటా ఏదైతే ఉందో అది త్రూ కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ ఇచ్చినప్పుడు మనం ఇచ్చిన డేటా అనేది మనకు ఓపెన్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఆ సిస్టంలో అనేది అది ఓపెన్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ మెమరీ యూనిట్. నెక్స్ట్ ఏఎల్యు. ఏఎల్యు మీన్స్ అర్థమెటికల్ అండ్ లాజికల్ యూనిట్. అర్థమెటికల్ లాజికల్ యూనిట్ మీన్స్ మనం ఇచ్చే డేటా మన కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ ఇచ్చే డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏ విధమైన క్యాలిక్యులేషన్స్ అయినా ఉంటే మనం ఇచ్చిన డేటాలో ఏ విధమైన క్యాలిక్యులేషన్స్ అయినా ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ 4x5 అనేది ఇచ్చాం అనుకోండి. 4x5 అనే డేటా ఇది 4 అనేది 5 అనేది మెమరీ యూనిట్ ద్వారా మనకి కీబోర్డ్ నుంచి కంప్యూటర్లోకి వెళ్తుంది. 4, 5 అనేది. నెక్స్ట్ మిడిల్ ఏముందండి? మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఇది అర్థమెటికల్ అండ్ లాజికల్ ఆపరేషన్ సంబంధించింది. కాబట్టి 4x5 = 20 అనే విషయం మనకి తెలిసినా సరే త్రూ సిస్టమ్ ద్వారా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది క్యాలిక్యులేషన్ కాబట్టి మనం ఇచ్చిన డేటా ఇన్పుట్ యూనిట్ ద్వారా వెళ్ళినప్పుడు ఈ ఏఎల్యూలోకి వెళ్ళి ఈ ఏఎల్యూలో ఆన్సర్ అనేది అవుట్పుట్ యూనిట్ ద్వారా మనకి స్క్రీన్ నుంచి బయటకు వస్తుంది అన్నమాట డేటా. నెక్స్ట్ రిమైనింగ్ ఇంకో యూనిట్ ఉంది, అదేంటంటే కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే మనం పంపే డేటా ఏదైనా సరే ఉంది, ఏ డేటా అయినా సరే మన కీబోర్డ్ నుంచి మనం టైప్ చేస్తున్నాం లేదా మౌస్ నుంచి మనం మూవ్ చేస్తా డేటా అనేది మన సిస్టంలో కనుక ఎంటర్ చేసిన తర్వాత డేటా అనేది ఈ సిపియులో ప్రాసెస్ అవ్వి ఆ ప్రాసెస్లో ఈ ప్రాసెసింగ్ మొత్తం అవుట్పుట్ ద్వారా బయటకు రావడానికి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాలిక్యులేషన్స్ మనం ఇచ్చిన క్వశ్చన్ క్యాలిక్యులేషన్సా లేదా ఏదైనా పీడిఎఫ్ ఓపెన్ చేయమంటున్నారా లేదంటే వర్డ్ ఓపెన్ చేయమంటున్నారా లేదా కోడ్ తంత్రాలు చేయమంటున్నారా అనే దాన్ని చెక్ చేసుకునేది ఏదైనా ఉందంటే అది దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ యూనిట్. మీరు ఇచ్చే డేటా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకునేది కంట్రోల్ యూనిట్ అండి. ఓకేనండి. ఈ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంప్యూటర్ కన్సిస్టింగ్ ఆఫ్ 5 functional components. First of all, first one is input unit,
Second one is memory unit. Third one is arithmetic and logical unit. Fourth one is control unit. Fifth one is output unit. These five types functionally depends upon the computer. And moreover, this is also, this is the black diagram of a computer. కంప్యూటర్ కెన్ ప్రాసెస్ ద డేటా, పిక్చర్స్, సౌండ్స్ అండ్ గ్రాఫిక్స్. కంప్యూటర్లలో మన డేటా అనేది ఏం ఆన్ చేసినా సరే డేటా అనేది ప్రాసెస్ అవుతూనే ఉంటుందండి. ఆ కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ మిషన్. ఓకేనండి. ఈ కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ మిషన్ అంటే కంప్యూటర్ ఈజ్ ఏ కంప్యూటింగ్ సిస్టమ్ విచ్ కంటైన్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ అనేది హార్డ్వేరా సాఫ్ట్వేరా అంటే అది హార్డ్వేర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, రెండు కూడా. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద కంప్యూటర్. నెక్స్ట్ ఈ కంప్యూటర్ ఉంటే కనుక కంప్యూటర్ అనేది పర్టికులర్లీ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్. మీన్స్ కంప్యూటర్ కంటైన్స్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఆల్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ హార్డ్వేర్. అంటే మనం చూసి మనం టచ్ చేయగలిగిన ప్రతి పార్ట్ కూడా ఏదైతే ఉందో కంప్యూటర్లో దాన్ని హార్డ్వేర్ అంటారండి. ఓకేనండి. అయితే సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే లాజికల్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ సాఫ్ట్వేర్. అంటే మనం చూడొచ్చు కానీ మనం టచ్ చేయలేని వాటిని సాఫ్ట్వేర్ అంటారు. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసి ఫిజికల్ కాంపోనెంట్స్, మనం కంప్యూటర్లో చూసిన ప్రతి పార్ట్ మనకి చూడగలిగింది ఏముందండి? మానిటర్ ఉంది, మౌస్ ఉంది, సిపియు ఉంది, కీబోర్డ్ ఉంది. ఈ పార్ట్స్ అన్నిటిని మనం టచ్ చేయొచ్చు. ఇన్నర్ గా మనం సిపియులోకి గనక ఎంటర్ అయితే, ఓకేనండి, సిపియులో కనుక ఎంటర్ అయితే ఆ సిపియులో మనకి ఇంకా ఏముంటాయి ఏంటండి? హార్డ్ డిస్క్ డ్రైవ్, హెచ్డిడి. నెక్స్ట్ ఎస్ఎంపిఎస్, స్విచ్ మోడ్ పవర్ సప్లై. నెక్స్ట్ ర్యామ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. నెక్స్ట్ రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇలా కొన్ని ఫిజికల్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఈ కాంపోనెంట్స్ అన్నిటిని మనం టచ్ చేయగలిగిన, ఇప్పుడు హార్డ్ డిస్క్ టచ్ చేయొచ్చా? మనం టచ్ చేయొచ్చండి. ఎస్ఎంబిఎస్ టచ్ చేయొచ్చా? టచ్ చేయొచ్చు. ర్యామ్ టచ్ చేయొచ్చా? టచ్ చేయొచ్చు. ఇలాగ మనం టచ్ చేయగలిగిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని ఏమంటారంటేనండి హార్డ్వేర్ కాంపోనెంట్స్ అంటారు. అయితే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామ్స్. మీరు టైప్ చేసే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, కోడ్ తంత్రాలో కానీ, మన సిలో కానీ, పైథాన్లో కానీ మనం టైప్ చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ అన్నిటిని కూడా సాఫ్ట్వేర్ అంటారు. మనం ప్రోగ్రామ్స్ని చూడొచ్చు. ఓకేనండి. అది ప్రోగ్రామ్స్ అనేది విజిబుల్ అవుతుంది. కానీ మనం టచ్ చేయగలమా అంటే మనం స్క్రీన్ మాత్రమే టచ్ చేయగలం, కానీ ప్రోగ్రామ్ మనం టచ్ చేయలేం కదండి. దట్ ఈస్ కాల్డ్ సాఫ్ట్వేర్. ఓకే అండి. ఆల్ ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ హార్డ్వేర్. ఆల్ లాజికల్ కాంపోనెంట్స్ ఆర్ కాల్డ్ సాఫ్ట్వేర్. ఓకే. హార్డ్వేర్ డివైసెస్ ఓన్లీ అంటే ఏంటి అంటే మనకి తెలిసి హార్డ్వేర్ డివైసెస్ ఆర్ లైక్ ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్. హార్డ్వేర్ డివైసెస్ అంటే ఏంటండి? ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్. ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్ అని ఎందుకంటున్నారంటే ఇన్పుట్ డివైసెస్ అంటే ఏం చెప్తామండి అంటే మనం డేటా అనేది కంప్యూటర్కి మనం డేటా ఇవ్వాలి అంటే ఏ విధంగా ఇస్తామండి? త్రూ కీబోర్డ్ ద్వారా ఇస్తాం, లేదంటే మౌస్ ద్వారా ఇస్తాం. ఈ రెండు ఏంటి? ఇన్పుట్ డివైసెస్. నెక్స్ట్ ఈ ఇన్పుట్ డివైసెస్ ద్వారా మాత్రమే మనం డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ డివైసెస్ అంటే ఏంటి? మనం డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ 4x5 అని ఇచ్చామనుకోండి డేటా కీబోర్డ్ ద్వారా, ఇది ప్రాసెస్లోకి వెళ్ళి కీబోర్డ్ నుంచి టైప్ చేసాం, కీబోర్డ్ నుంచి మనకి సిపియు ద్వారా వెళ్ళి 4x5 ఈక్వల్ టు దీంట్లో అథమెటికల్ లాజికల్ యూనిట్ ద్వారా ఆన్సర్ 20 అనేది మనకి దీంట్లో డిస్ప్లే అవుతుంది, మానిటర్లో డిస్ప్లే అవుతుంది. అంటే అవుట్పుట్ డివైసెస్ అంటే ఏమవుతుందండి? మానిటర్ అవుతుంది, ఇంకా ప్రింటర్ అవుతుంది. ఓకేనండి. డేటా అనేది మనకి ఏ విధంగా విజిబిలిటీ అవుతుందో, ఏ విధంగా అయితే బయటకు వస్తుందో దాన్ని అవుట్పుట్ డివైసెస్ అంటారు. ఇన్పుట్ అంటే ఏంటి? డేటా అనేది మనం సిస్టమ్కి ఏ విధంగా లోపలికి పంపుతున్నామో అది ఇన్పుట్ డివైసెస్. డేటా అనేది ఏ విధంగా బయటకు వస్తుందో అది అవుట్పుట్ డివైసెస్. ఇన్పుట్కి ఇంకా చెప్పాలంటే స్కానర్, ఓకేనండి, జాయ్స్టిక్.
ఇలా. ఇంకా అవుట్పుట్ డివైసెస్కి మానిటర్, ప్రింటర్, ప్రొజెక్టర్, ఇంకా సో ఆన్. మనకి డేటా అనేది ఇన్పుట్ డివైసెస్ ద్వారా ఇస్తే ఏ విధమైన డేటా అయినా మనం సిస్టంలోకి ఎంటర్ చేయాలి అంటే త్రూ ఇన్పుట్ డివైసెస్. ఏ విధంగా డేటా అనేది మనకి బయటకు రావాలి అంటే దట్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ డివైసెస్. అండ్ ఇన్పుట్ డివైసెస్కి అవుట్పుట్ డివైసెస్కి డిఫరెన్స్ తెలిసింది కదండి. నెక్స్ట్ కంప్యూటర్ అనేది ఏం ప్రాసెస్ చేస్తుంది అంటే, కంప్యూటర్ అనేది ప్రాసెస్ ఏమేం చేస్తుంది అంటే అండి, డేటాని చేస్తుంది, పిక్చర్లు చేస్తుంది. ఏదైనా మనం డేటా అనేది ఇంకా సౌండ్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఏ విధమైన డేటా అయినా సరే మూవ్ చేయాలని, ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ మూవ్ చేయాలని ఇవన్నిటికి కూడా మన కంప్యూటర్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇన్పుట్ యూనిట్ ఏం చేస్తుంది అంటే, ఇన్పుట్ యూనిట్ ఏం చేస్తుంది అంటే, మనం డేటా అనేది ఏదైతే ఇచ్చామో ఆ డేటాని యాక్సెప్ట్ చేస్తుందండి. ఏ డేటా ఇచ్చినా ఆ డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఈ డేటా అనేది ఎవరు ఇస్తారు? హ్యూమన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే యూజర్, సిస్టమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు డేటా అనేది ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ యూనిట్ ద్వారా డేటా అనేది ఇస్తారండి. నెక్స్ట్ ఇన్పుట్ యూనిట్ తర్వాత మనకి ఇంకా కంప్యూటర్ అనేది ఇన్ఫర్మేషన్ని ఇన్పుట్ యూనిట్ ద్వారా మాత్రం ఇస్తాం. ఇది డేటా అనేది ఎలా రీచ్ చేస్తుందంటే, హ్యూమన్ అనేవాడు, అంటే యూజర్ అనేవాడు టైప్ చేస్తే కీబోర్డ్ ద్వారా, లేదా మౌస్ మూవ్ చేస్తే మౌస్ ద్వారా లోపలికి వెళ్తుంది అండి ఆ డేటా అనేది. ఏదైనా ఒక కీ అనేది మనకి కీబోర్డ్లో 104 to 120 అలా కీస్ ఉంటాయండి. ఆ కీస్లో ఏదైనా ఒక కీ అనేది కనుక ప్రెస్ చేస్తే ఆ లెటర్ కానీ మనం టైప్ చేసిన లెటర్ అవ్వచ్చు, డిజిట్ అవ్వచ్చు, ఏదైతే ఉందో అది ఏమవుతుందంటే ఆటోమేటికల్గా ట్రాన్స్లేట్ అవుతుందండి. దేనిలోకి? బైనరీ కోడ్లో ట్రాన్స్మిట్ అయ్యి అది మళ్ళీ మనకి కనపడడం కోసం మళ్ళీ మానిటర్లో మన నెంబర్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రమే టైప్ అవుతుంది. అంటే మీకు ఇంకా నౌన్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్లో ఇక్కడ ఏ అనే లెటర్ ఉందండి. ఏ అనే లెటర్ టైప్ చేశారనుకోండి, అది మానిటర్లో ఏ అని పడిపోతుందా? ఎందుకంటే ఇది ఎలక్ట్రోన్ ఇది ఏంటంటే అండి, ఇది ప్లాస్టిక్ కీబోర్డ్ ఇది. అయితే ప్లాస్టిక్ కీబోర్డ్ లో ఏ అనే లెటర్ ఏదైతే కొట్టామో అది టైప్ అయిపోతుందా? టైప్ అవుతుంది కదండి. అంటే ఏంటంటే ఇది ఎలక్ట్రో మెకానికల్ సంబంధించిన ఒక కీబోర్డ్ ని మనం సిపియు కనెక్ట్ చేసి సిపియు నుంచి మనకి కంప్యూటర్ కి డిస్ప్లే అవుతూ ఉంటుంది. అయితే మనం టైప్ చేసిన డేటా ఇక్కడ ఏదైతే ఉందో అది లెటర్ అయినా అవ్వచ్చు, డిజిట్ అయినా అవ్వచ్చు. మనం టైప్ చేసిన డేటా యాజ్ ఇట్ ఈజ్ వెళ్తాయండి. మనం టైప్ చేసిన డేటా ఏమవుతుందంటే ప్రాసెస్ అవి ఆటోమేటికల్ గా ట్రాన్స్లేట్ అవుతుంది. బైనరీ కోడ్ నుంచి ట్రాన్స్లేట్ అయ్యి ఆ ఓవర్ ఏ కేబుల్ ద్వారా ఆ మెమరీ నుంచి ప్రాసెసర్ నుంచి మళ్ళీ ఇక్కడ అదే మానిటర్ లో ఏ అని పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ లో కీస్ చాలా మంది చేంజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏ ప్లేస్ లోని ఏసీగా పెట్టి సి అని టైప్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇక్కడ సి అని పడిపోతుందా? లేదు. ఆ కీబోర్డ్ లో మనం ఆల్రెడీ ఇన్బిల్ట్ గా ఇచ్చిన ఏదైతే ఉందో ఆ ఆర్డర్ ప్రకారమే టైప్ అవుతుంది. మనం కీస్ మార్చినంత మాత్రాన్ని మనకి మార్చింది పడదండి మానిటర్ లో. మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఇది. అయితే ఏంటంటే ఇన్పుట్ యూనిట్ లో మనం ఏదైతే ఇన్పుట్ అనేది సిస్టమ్ కి ఇస్తామో అది ఏంటంటే అది కీబోర్డ్. మెయిన్ గా ఇన్పుట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అది కీబోర్డ్ మాత్రమే అండి. ఇది ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ అవుతుంది. ఇన్పుట్ డివైసెస్ కి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే జాయిస్టిక్స్, ట్రాక్ బాల్స్, మౌసెస్. నెక్స్ట్ మనకి మెమరీ యూనిట్ గురించి చెప్పుకోవాలి వస్తే, మెమరీ యూనిట్ అనేది 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ యూనిట్, సెకండ్ వన్ ఈజ్ సెకండరీ యూనిట్. ప్రైమరీ యూనిట్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సేవ్ చేసామంటే ఫస్ట్ దేంట్లో సేవ్ అవుతుంది అంటే అండి, ప్రైమరీలో సేవ్ అవుతుందండి. ఓకేనండి. అంటే మనం ఏదైనా సేవ్ చేసామంటే ఫస్ట్ మెమరీ ఏదైతే ఉందంటే అది ర్యామ్ అండి. ర్యామ్ లో సేవ్ అవుతుంది. మనం సేవ్ చేసింది ఏదైనా ఫస్ట్ ర్యామ్ లో సేవ్ అవుతుంది, తర్వాత రోమ్ లో సేవ్ అవుతుంది. ర్యామ్ ఈజ్ ద టెంపరరీ మెమరీ, రోమ్ ఈజ్ ద పర్మనెంట్ మెమరీ. ఓకేనండి. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది టెంపరరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ అనేది పర్మనెంట్ మెమరీ. మన డేటా అనేది పర్మనెంట్ గా సేవ్ అవ్వాలి అంటే ప్రజెంట్ అయితే మ్యాగ్నెటిక్ హార్డ్ డిస్క్ లోని, నెక్స్ట్ టేప్స్ లోని, నెక్స్ట్
ఆప్టికల్ డిస్క్స్ అంటే ఏంటంటేనండి సిడి కానీ, డివిడి కానీ, బిఆర్డి కానీ. అంటే ఒకప్పుడు డేటా అనేది మనం సిడీలో చూసేవారు. అంటే మీ చిన్నప్పుడు మేబీ సిడీల్లో డేటా అనేది సేవ్ చేస్తూ ఉంటారు. మూవీస్ లాంటివి కూడా సిడీలో చూసేవారండి. సిడి అంటే కంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ కొంచెం జనరేషన్ మారే కొద్దీ డివిడి అనేది వచ్చింది. ఓకేనండి. ఇప్పుడు ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందంటే బిఆర్డి. ఇది సిడి అనేది 900 ఎంబీ, 850 ఎంబీ వరకు మాత్రమే సేవ్ అవుతుంది. డివిడి అయితే 4 జీబీ వరకు సేవ్ అవుతుందండి. అదే బిఆర్డి అయితే 25 జీబీ వరకు కూడా సేవ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ మెమరీ యూనిట్. నెక్స్ట్ అథమెటికల్ అండ్ లాజికల్ యూనిట్. అంటే ఏఎల్యు అంటే ఏంటంటే ఏఎల్యులో మనం ఏం చేస్తాం, ఏ విధమైన అథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ అయినా సరే దీన్ని ప్రాసెసర్ ఏం చేస్తుందంటే మన క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ఈ ఏఎల్యు నుంచే పెర్ఫామ్ చేస్తూ ఉంటుందండి. 2 నెంబర్స్ ఏదైనా తీసుకుంటే కనుక ఆ 2 నెంబర్స్ తీసుకుని మనం ఏదైనా దాని మధ్యలో 2 నెంబర్స్ ఏదైనా 2 నెంబర్స్ తీసుకుని దాంట్లో ఏ విధమైన బైనరీ ఆపరేషన్ పెట్టినా సరే అది అథమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్లోకి వస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్. కంట్రోల్ యూనిట్ అంటే ఏంటంటే మనం చేసిన ఆపరేషన్స్ అన్ని కూడా మనం ఎయిదర్ మెమరీ యూనిట్ నుంచి వెళ్ళినా ఏఎల్యూ నుంచి వెళ్ళినా కూడా కంట్రోల్ యూనిట్ అనేది మనకి చెక్ చేస్తూ ఉండాలి. మెమరీ అనేది ఏంటంటే అథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అండ్ పెర్ఫామ్ చేసేది ఏదైనా ఉందంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేటర్స్ కి ఓన్లీ కంట్రోల్ యూనిట్. ఏ విధమైన ఆపరేషన్స్ అయినా సరే కోఆర్డినేటెడ్ బై ద కంట్రోల్ యూనిట్. ఆల్ దీస్ ఆపరేషన్స్ ఆర్ కోఆర్డినేటెడ్ బై కంట్రోల్ యూనిట్ ఓన్లీ. కంప్యూటర్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తానే ఉంటుందండి. మనం ఏమి ఇచ్చిన డేటా అనేది తీసుకుంటానే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిన తర్వాత మెమరీ ప్రోగ్రామ్ అది ఏఎల్యూ తీసుకోవాలా, మెమరీ యూనిట్ తీసుకోవాలా చూసుకున్న తర్వాత తన అవుట్పుట్ అనేది ఏ విధంగా పంపాలనేది కూడా కంట్రోల్ యూనిట్ పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ అవుట్పుట్ యూనిట్. అవుట్పుట్ యూనిట్ అంటే మీరు చూసారు కదండి, మనకి డేటా అనేది ఏ విధంగా బయటకు వస్తుంది, ఆ డేటా అనేది ఏదైతే ఎప్పుడైనా మనం ఏ విధంగా ఇచ్చినా సరే డేటా అనేది ఏ విధంగా బయటకు వస్తుంది త్రూ మానిటర్ లేదా ప్రింటర్. త్రూ మానిటర్ ద ప్రింటర్, ఈ రెండింటి ద్వారానే డేటా అనేది బయటకు వస్తుందండి. మనకి బ్లాక్ డయాగ్రామ్ లో రిమైనింగ్ మిగిలిందండి. ఇది ఎంయు, ఏఎల్యు, సియు, అవుట్పుట్ యూనిట్. ఓకేనండి. ఇన్పుట్ యూనిట్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నామండి. మనం పంపే డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది ఇన్పుట్ యూనిట్ ద్వారా మాత్రమే ఇస్తాం. ఏదర్ కీబోర్డ్ లేదా మౌస్ ద్వారా డేటా అనేది ఇస్తాం. నెక్స్ట్ ఇచ్చిన డేటా అనేది సిపియులోకి పెర్ఫామ్ అవుతుంది. ఆ సిపియులో ఏముంటాయండి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఎంయు ఉంటుంది. ఎంయు అంటే మెమరీ యూనిట్ అనేది ఉంటుంది. మెమరీ యూనిట్ అంటే మనం పంపిన డేటా అంటే మనం ఓపెన్ చేసి మన కీబోర్డ్ ద్వారా కానీ మౌస్ ద్వారా కానీ జాయ్స్టిక్ ద్వారా కానీ ట్రాక్ బాల్ ద్వారా కానీ ఇలా ఇచ్చిన డేటా అనేది కీబోర్డ్ ఇన్పుట్ ద్వారా ఇచ్చిన తర్వాత మెమరీ యూనిట్ లో ఆ డేటా అనేది అది పీడిఎఫ్ అవుతుందా, లేదంటే మనం పంపింది వర్డ్ అవుతుందా, లేదా ఎక్సెల్ అవుతుందా అనేది ఓపెన్ అవ్వేదాన్ని మెమరీ యూనిట్ అంటారు. నెక్స్ట్ మనం పంపే ఆపరేషన్ ఏదైనా ఉందనుకోండి, అది క్యాలిక్యులేషన్ ఆపరేషన్ అనుకోండి, అది ఏఎల్యూ అనేది చూసుకుంటుంది. ఈ రెండు ఆపరేషన్స్ పెర్ఫామ్ కరెక్ట్ గా చేస్తుందా లేదా అనేది కంట్రోల్ యూనిట్ అనేది చూసుకుంటుంది. ఇచ్చిన డేటా ఇదంతా ఇప్పుడు వరకు చెప్పుకున్నదండి. ఫైనల్ గా ఉన్న డేటా ఏంటంటే అవుట్పుట్ యూనిట్. ఈ అవుట్పుట్ యూనిట్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఈ సిపియు ప్రాసెస్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ యూనిట్ ద్వారా బయటకు వస్తుంది. అవుట్పుట్ యూనిట్ ఈజ్ ద కౌంటర్ పార్ట్ ఆఫ్ ఇన్పుట్ యూనిట్. అంటే ఇది రిక్వెస్ట్ ఇస్తే ఇది రెస్పాన్స్ ఇస్తుందండి. ఓకేనండి. ఇన్పుట్ అనేది ఏదైతే ఇచ్చామో అది అవుట్పుట్ అనేది ఆన్సర్ అనేది ఇస్తుంది. క్వశ్చన్ ఇస్తే ఇది ఆన్సర్ ఇస్తుందండి. ఓకేనండి. ఇది సెన్స్ ప్రాసెస్ రిజల్ట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ యూజింగ్ అవుట్పుట్. దీనికి అవుట్పుట్ యూనిట్ కి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఏమిటంటే మానిటర్, ప్రింటర్. మనకు కావాల్సిన డేటా ఏదైనా సరే మనం ఇన్పుట్ యూనిట్ ద్వారా మనం ఆల్ఫా న్యూమరికల్ కీబోర్డ్ ద్వారా మనకి న్యూమరికల్ కీబోర్డ్ ఆల్ఫా టైప్ చేసినప్పుడు కీబోర్డ్ ద్వారా
మనం ఏదైనా డేటా అనేది ఇచ్చినప్పుడు సిపియూలోకి ఎంటర్ అయిన తర్వాత డేటా అనేది మనకి అది ఇచ్చిన పెర్ఫార్మెన్స్ని బట్టి, అంటే మనం ఇచ్చిన క్వశ్చన్ బట్టి, అది వర్డ్ అయితే వర్డ్, ఎక్సెల్ అయితే ఎక్సెల్, కోడ్ తంత్ర అయితే కోడ్ తంత్ర, ప్రోగ్రామ్ అయితే ప్రోగ్రాము, లేదా సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, ఏదైనా సరే సిపియూ అనేది ప్రాసెస్ అయ్యాక అది ఏమవుతుందంటే అవుట్పుట్ యూనిట్ ద్వారా బయటకు వస్తుందండి త్రూ మానిటర్ ఆర్ ప్రింటర్. మనం ఇచ్చిన డేటా అంటే ఇన్పుట్ యూనిట్ ద్వారా ఇచ్చిన డేటా ద్వారానే అవుట్పుట్ యూనిట్ కూడా వస్తుంది. అంటే మన ఇన్పుట్ యూనిట్ లో ఉండే మన ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ లో Ctrl+P అని కొట్టాం అనుకోండి, ఇక్కడ ప్రింటర్ ద్వారా బయటకు వస్తుంది. ఓకేనండి. ఆ విధంగా మనం ఇచ్చిన డేటా ఏదైనా సరే ఆటోమేటిక్ గా రావాలి అంటే కనుక అవుట్పుట్ యూనిట్ ద్వారా మాత్రమే మనం చూడగలం డేటా అనేది. ఇంకా ఇన్పుట్ యూనిట్ కి ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇంకా చెప్పాలి అంటే కీబోర్డు, మౌస్, జాయిస్టిక్ కాకుండా ఇంకా ఆడియో పోర్ట్స్ ద్వారా కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోఫోన్స్ ఉన్నాయి అనుకోండి, మైక్రోఫోన్స్ మనకి ఏదైనా డేటా అనేది కావాలనుకోండి, ఒకప్పుడు టైప్ చేసేవారు. ఇప్పుడు ఆ గూగుల్ పక్కన చిన్న మైక్ బటన్ ఒకటి ఉంటుంది. ఆ మైక్ బటన్ టిక్ చేసి మనకు కావాల్సింది మనం చెప్తే దాని ఆటోమేటిక్ గా మైక్రోఫోన్ ద్వారా మన డైరెక్ట్ గా డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో ఆ ప్రెస్ చేసి మైక్రో ప్రాసెసర్ కంట్రోల్స్ అంటే కానీ, ఎస్ఎంబిఎస్ అంటే ఏంటి కానీ, లేదా వాట్ ఇస్ ద కంప్యూటర్, జేఎన్టీయూకే సిలబస్, ఇలాగే గూగుల్లో కానీ, గూగుల్లో కానీ, యూట్యూబ్ లో కానీ మనకి డేటా ఏదైతే కావాలో దాన్ని పక్కన మైక్ ద్వారా కూడా, అంటే మైక్రోఫోన్ ద్వారా డేటా అనేది సిస్టమ్ లోపలికి పంపొచ్చు. అంటే ఇన్పుట్ యూనిట్ ద్వారా డేటా అనేది లోపలికి పంపొచ్చు అండి. ఆ పంపిన డేటా అడిగిన క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఏదైతే ఆ సిపియూలో మనం తీసుకున్న ఆన్సర్ ఏదైతే ఉందో మనకు వచ్చిన క్వశ్చన్ బట్టి ఆ సిపియూలో అది మెమరీ యూనిటా లేదా ఏఎల్యూ కంట్రోల్ యూనిట్ ద్వారా ఇది ఏదైనా ప్రాసెస్ అయ్యి త్రూ అవుట్పుట్ యూనిట్ ద్వారా మీరు ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ ని అవుట్పుట్ యూనిట్ త్రూ మానిటర్ ఆర్ ప్రింటర్ ద్వారా డిస్ప్లే చేస్తుందండి.